దీపావళి పండుగ సందర్భంగా ధనలక్ష్మి పూజ చేయడం సెంటిమెంట్గా భావిస్తారు ప్రజలు. ఇవాళ అమ్మవారిని లక్ష్మిగా కొలిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారు ఈరోజు తైలంలో ఉంటుందని, శరీరానికి తైలం పెట్టుకుని స్నానం చేయడం, నదీ స్నానం చేయడం మంచిదని చెప్తున్నారు పండితులు. ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మి ఇంట్లోకి వస్తుందని అంటున్నారు వరంగల్ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు. ఇవాళ భద్రకాళి అమ్మవారికి రాత్రికి లక్ష్మీ పూజ చేసి నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నారు. దీపావళి ప్రత్యేకత, భద్రకాళి ఆలయంలో పూజా విశిష్టతపై మరిన్ని వివరాలు ప్రధాన అర్చకులు శేషుతో కృష్ణమోహన్ అందిస్తారు. దీపావళి పండుగ సెలబ్రేషన్స్ వరంగల్లో మొదలయ్యాయి. ఉదయం అంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులతోటి ఆలయాలన్నీ కూడా కిక్కిరిస్తున్నాయి. ఈరోజు క్రాకర్స్ కాల్చడం కావచ్చు, దీపావళికి సంబంధించినటువంటి పండుగను విశిష్టంగా జరుపుకుంటారు. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి ధనలక్ష్మిగా ఈరోజు పూజలు కూడా చేస్తారు. భద్రకాళి ఆలయంలో కూడా ఎటు చూసిన భక్త జన సందోహంగా ఉంది. అయితే దీపావళి రోజు ఇంటి దగ్గర ఎలాంటి పూజలు చేయాలి, అమ్మవారిని ధనలక్ష్మిగా ఏ విధమైనటువంటి కొలవాలి, వీటన్నిటి కూడా మాట్లాడేందుకు భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు ఉన్నారు. మనతో ఆయన మాట్లాడదాం. సార్, దీపావళి పండుగ అనగానే దీపాలు పెట్టడం కావచ్చు, క్రాకర్స్ కాల్చడం ఇవంతా కూడా కనిపిస్తుంది. అసలు ఇంటి దగ్గర ఈరోజు ఈ దీపావళి పండుగను ఏ విధంగా జరుపుకుంటూ రావాలి? ఒక రణరంగం లాంటిది, దేవాసుర సంగ్రామంలాగా ఎప్పుడూ మనలో అసురీ శక్తులకు దైవీ శక్తులకు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ధర్మాచరణ వల్ల, దైవానుగ్రహం వల్ల మనకు దైవీ శక్తులు ప్రాప్తమవుతాయి. తెలిసి తెలియక చేసిన పాపం వల్ల, అధర్మాచరణ వల్ల అసురీ శక్తులు మన దగ్గరకు వస్తాయి. అసురీ శక్తులను దూరం చేసుకోవాలి, దైవీ శక్తులను దగ్గరకు చేసుకోవాలి. అసురీ శక్తులు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. అవి పెట్టే బాధను మనం అనుభవిస్తూ ఉంటే వీటిని ఇంకా ఎట్లా బాధ పెట్టాలని చూస్తాయి. దైవీ శక్తులు మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయి. ఆ ఐశ్వర్యాలతో మనం తులతూగుతుంటే వీటిని ఇంకా ఏమిచ్చి సంతోషపెట్టాలని చూస్తాయి. కాబట్టి ఈ అసురీ శక్తులు ఎట్లా దూరం అవుతాయి? పాప నాశనం వల్ల అసురీ శక్తులు దూరం అయిపోతాయి. పుణ్య ప్రాప్తి వల్ల దైవీ శక్తులు మనకు ప్రాప్తమవుతాయి. అట్లాంటి దైవీ శక్తులను ప్రాప్తింపజేసి, పాప నాశనం చేసి, అసురీ శక్తులను దూరం చేసే ఒక గొప్ప పండుగలలో సనాతన ధర్మంలో ఈ దీపావళి అలాంటిది. ఇవాళ పొద్దున్నే లక్ష్మీ అమ్మవారు వచ్చి తైలంలో చేరుతుంది. అయితే తైలాభ్యంగనం చేసుకోవడం వల్ల మనలో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మనకంతా లక్ష్మీమయం అవుతుంది శరీరం. గంగ వచ్చి నీళ్లల్లో చేరుతుంది. ఆ జలంతో స్నానం చేయడం వల్ల, గంగా స్నానం చేసిన ఫలితం వచ్చి మనకు పాప నాశనం అయిపోతూ ఉంటుంది. దీపావళి అనగానే ఇంటి ముందు దీపాలు పెట్టడం కావచ్చు, దీపాలకు హారతులు ఇవ్వడం కావచ్చు, మంగళహారతులు, అంటే ఈ దీపాలు పెట్టడానికి కారణం ఏంటి సార్? దీపాలు పెట్టడం వల్ల లక్ష్మి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ దీపాలను చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో 2 చాటలు ఇట్లా కొట్టడం వల్ల అలక్ష్మి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది అని మనకు శాస్త్రంలో భవిష్య పురాణం, స్కంద పురాణం, మన స్కాంద పురాణం, హేమాద్రి, మదన రత్నం ఇట్లాంటి శాస్త్ర గ్రంథాలన్నీ మనకు తెలిపాయి. కాబట్టి ఈ తెల్లారగట్ల మన తైలాభ్యంగనం చేసుకొని తలంటు పోసుకోవడం, స్నానం చేయడం, అట్లాగే రాత్రిపూట ఈ దీపావళి యథా విభవ విస్తరి మన శక్తి కొలది దీపాలను పెట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీ ప్రాప్తి వస్తుంది. మరి ఈ సమాజం నడిచేది 4 మీద. ఏమిటి? ధనం అన్నా ఉండాలి, విద్య అన్నా ఉండాలి, మన అధికారం అన్నా ఉండాలి, నైపుణ్యంతో కూడిన పనితనం అన్నా ఉండాలి. ఇవన్నీ మరి పరోపకారార్థం ఇదం శరీరం. పరులకు ఉపకారం చేయాలంటే 4 ఏదన్నా ఒకటి ఉంటే దీపాలు పెట్టడం ఇదంతా ఉంటుంది. సేమ్ టైంలో క్రాకర్స్ కాల్చారు, బాణాసంచా కాల్చడం కావచ్చు, లేదా ఈ సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ దీపావళి రోజు ఈ సెలబ్రేషన్స్కి అసలు క్రాకర్స్ కాల్చడం కానీ ఇవంతా ఎట్లా వచ్చింది అసలు? క్రాకర్స్ కాల్చడం అనేది మన భారతీయ సంప్రదాయం కాదు, అది ఆంగ్లేయుల వల్ల వచ్చింది. అయితే దీన్ని ఎట్లా అన్వయించుకుంటున్నామంటే, ఇప్పుడు మన ప్యాంటు షర్టు వేసుకోవడం కూడా ఆంగ్లేయుల సంస్కృతే కదా. మరి వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఇది మనకు పోవట్లేదు. ఏం చేస్తామంటే సౌకర్యాన్ని బట్టి ఇది అలవాటైపోయింది, సరే తప్పేం లేదు కదా అని. అట్లాగే నరకాసురుణ్ణి వధించిన ఘట్టాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఆ నరకాసురుని దహించడం అనేది జరుపుతూ ఉంటారు కదా. అట్లాగే 4 క్రాకర్స్ కాల్చేసి మనలో ఉన్న ఆ అసురీ శక్తులను దహింపజేస్తున్నాం అన్న భావన కోసం క్రాకర్స్ కాలుస్తారు. కానీ అపాయం లేకుండా ఉండాలి, వాతావరణ కాలుష్యం జరగకుండా, ప్రతిదీ కూడా మితిమీరకుండా ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఉండాలి. ఇవాళ భద్రకాళి అమ్మవారికి సంబంధించి
ఏం పూజలు చేస్తారు? ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంది? రాత్రికి జరిగేటువంటి లక్ష్మీ పూజ దేనికోసం? ఒక ఆలయంలో ఆగమ శాస్త్రం చెప్పిన పద్ధతిలో నిత్యాన్నికం నిత్య పూజలు జరపడంతో పాటు రాత్రి లక్ష్మీ పూజ చెయ్యమని శాస్త్రం చెప్పింది కాబట్టి ఈరోజు రాత్రి అమ్మవారికి శ్రీసూక్త పారాయణం, శ్రీసూక్త పురస్చరణ చేయడం, చేశాక లక్ష్మీ పూజ చేయడం, ధనాన్ని ఒక దగ్గర ఉంచి నాణ్యములను దాంట్లో శుద్ధి కోసం ఇంత బంగారు పిసర లాంటిది ఒకటి పెట్టి లక్ష్మీ పూజ చేయడం, తర్వాత ఆ పూజానంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు ఈ పూజ చేసిన నాణ్యములను భక్తులకు ఇయ్యడం వల్ల వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాళ్ళ గల్లాలలో పెట్టుకొని ఒక మనకు లక్ష్మీ వృద్ధి అవుతుంది అన్న భావనతో ఉంటారు. జనరల్గా వ్యాపారులు కూడా ఈ రోజే వాళ్ళు కొత్తగా బుక్స్ స్టార్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, చాలామంది చేస్తుంటారు. అంటే దీపావళి అంటే అమావాస్య ఇదంతా ఉంటుంది, కానీ ఇవి కూడా చేస్తుంటారు. కారణం ఈ రోజు లక్ష్మీ పూజ చేయమని ఉన్నది కదా, శాస్త్రం ఈ రోజు లక్ష్మీ పూజ చేయమని చెప్పింది కాబట్టి ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తారు. అట్లాగే ఈ రోజే మనకు ఇదివరకేమో ఈ దీపావళి నాడే పుస్తకాల ముహూర్తం చేసుకోవడం అనేది అనూచానంగా వస్తున్న ఆచారం. కానీ ఏప్రిల్ మొదటి నాడే కొత్త అకౌంట్లు తెరవడం అనేది ఒక శాసనం చేశారు కాబట్టి అది ఎంత చేసినా కానీ పాత ఆచారాన్ని పోడకుండా ఈరోజే లక్ష్మీ, సరస్వతి, గౌరీ పూజలు అన్నీ చేస్తారు. ఇది ప్రస్తుతం దీపావళి పండుగకు సంబంధించినటువంటి విశిష్టత. ఈరోజు అమ్మవారిని ధనలక్ష్మిగా పూజలు చేయాలనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇళ్లలో కూడా ఎక్కువ దీపాలు పెట్టడం కావచ్చు, దీపాలు పెట్టడం వల్ల ఆ వెలుగులో అమ్మవారే తమ ఇంటికి వస్తుంది అనేది చెప్తూ ఉంటారు. అందుకే భక్తులు కూడా ప్రతి ఇంటి ముందు కూడా దీపాలు పెట్టి పూజలు చేయడం అని కూడా వస్తుంది. అదేవిధంగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించి కూడా ఈరోజు రాత్రికి అమ్మవారికి ధనలక్ష్మి పూజ నిర్వహించడం కూడా జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.